హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SBNP ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీరు అందరికీ దిల్ కుష్ని ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. అందులో ఇది హెల్దీయెస్ట్ వీట్తో చేసిన దిల్ కుష్. చూసారుగా, దిల్ కుష్ మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీగా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే ఇది చాలా టేస్టీగా, ఎంతో డెలిషియస్గా, పిల్లలకి నచ్చే విధంగా ఉంటుంది. మనం బయట మార్కెట్లో కొనుక్కునే కన్నా ఇది ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా, ఎంత ఈజీగా, ఎంత మెత్తగా ఉంది అది. సో దీని ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు మనం ఫాలో అయిపోదాం. ముందుగా ఒక గిన్నెలో కొంచెం వేడి నీళ్ళు తీసుకొని అందులో ఒక స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి. దాంతోపాటు ఒక స్పూన్ చక్కెరను కూడా యాడ్ చేయాలి. ఇవి మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఇలా 5 నిమిషాల పాటు మనం పక్కన ఉంచినట్లయితే కనుక ఇది కొంచెం నురగలా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అవ్వడం అనేది దిల్ కుష్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ విధంగా మనకి ఇలా ఫామ్ అవుతుందన్నమాట. సో ఇందులోనే మనకి మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, ఒక కప్తో గోధుమ పిండి తీసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, మిశ్రమానికి సరిపడా నీళ్లు యాడ్ చేసుకుంటూ మనం పిండిని చాలా ఎక్కువసేపుగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. నార్మల్గా చపాతీ పిండి కలిపినట్టుగా కలుపుకోకుండా ఇంకొంచెం ఎక్కువసేపు కలుపుకుంటే మనకి స్పాంజినెస్ అనేది ఈజీగా వస్తుంది. చూడండి, ఇలా కలిపేసుకుని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి దానికి 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేసేయాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా మొత్తం ఆయిల్ని అట్లా అప్లై చేసేసి ఒక లిడ్ పెట్టేసి ఒక 1 అవర్ 2 అవర్ పాటు పక్కన ఉంచేసేయాలి. దిల్ కుష్లోకి మెయిన్ ఇంపార్టెంట్ అనేది మిక్సింగ్ ఏదైతే ఉందో దాని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. నేను దానికోసం ఒక 4 బ్రెడ్ స్లైస్ని తీసుకున్నాను. ఇది మిల్క్ బ్రెడ్ అండి. ఇలా మనం క్రష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి మీకు నచ్చినన్ని టూటీ ఫ్రూటీలు యాడ్ చేయాలి. దిల్ కుష్లోకి ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ కాబట్టి మీకు నచ్చినన్ని టూటీ ఫ్రూటీలు యాడ్ చేసుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ కూడా మీ ఇష్టం అండి. నేనైతే 2 కలర్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇందులో మీరు ఈ మిక్సింగ్ అనేది, ఈ స్టఫ్ అనేది మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు. అది ఇంకొకసారి నేను వీడియోలో చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఒక చిన్న కిసాన్ జామ్ పెట్ బాటిల్ ఉంటుంది కదండి, దాని మొత్తం తీసుకొని కట్ చేసి చూద్దాం ఏ విధంగా వచ్చిందో. చూసారా ఎంత ఈజీగా అది మనం కట్ చేసుకొని చూస్తున్నామో. ఇంట్లో ఎలా అయినా గోధుమ పిండితో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది పిల్లలకి ఇలా మన ఇంట్లో టేస్టీగా చేసి పెడితే బయట ఏమి కొనివ్వాల్సిన అవసరం లేదు. బయట ఎలా ఉంటాయంటో మీకు ఐడియా వస్తుంది కదా, అన్హెల్దీనే ఉంటాయి.
పైగా అది మైదా పిండి కూడా బాగా యూజ్ చేస్తారు. మీరు ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు ఇలాగే నన్ను లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.